జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది 3 ఓట్ల లీడ్ తో. అలాగే ఫస్ట్ రౌండ్ లో జస్ట్ 62 ఓట్స్ మెజారిటీతో ఉన్నారు నవీన్ యాదవ్. సెకండ్ రౌండ్ లో కూడా ఫలితాలు వస్తూ ఉన్నాయి. సెకండ్ రౌండ్ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తాజా ట్రెండ్స్ కి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తాజా ట్రెండ్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ తేజ మనకి కౌంటింగ్ పాయింట్ దగ్గర నుంచి లైవ్ లో ఉన్నారు. తేజ, ఏంటి అప్డేట్? ఎస్ రవిశంకర్, మొత్తంగా అయితే మాత్రం అంటే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ గా మారేటువంటి పరిస్థితి అనిపిస్తుందా అనేటువంటి స్థాయిలో కూడా కొంత ఇక్కడ వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. మనకి మొదటగా చూస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 47 ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 43 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీకి 11 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే తొలి రౌండ్ ముగిసేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ 62 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది. తర్వాత అనంతరం రెండో రౌండ్ కూడా ముగిసింది. రెండో రౌండ్ కూడా ముగిసే సమయానికి మొత్తంగా 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇక మూడో రౌండ్ కూడా 2 రౌండ్లు పూర్తయ్యాయి. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యం కనబరిచింది. ఇక మూడో రౌండ్ కూడా కొనసాగుతుంది. మూడో రౌండ్ కూడా ప్రారంభమై కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడో రౌండ్ కొనసాగుతుంది. 3000 ఓట్ల ఆధిక్యం అనేటువంటిది కనబరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనం చెప్పొచ్చు. అయితే బీజేపీ పార్టీకి మాత్రం ప్రస్తుతం ఈ 2 రౌండ్లకి కలిపి 307 ఓట్లు మాత్రమే పోలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ గా మారేటువంటి అవకాశం ఉంది.